కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే ఇవాళ ఈ రెండు జిల్లాలు జరిగినాయి. ఇవాళ మెదక్ రైలు యుద్ధ ప్రాతిపదికన జరిగి ఇక నెల 2 నెలలు అయితే మెదక్కు రైలు వస్తుంది. గణపురం ఆనకట్ట చిట్ట చివరి దాకా నీళ్లు ఇచ్చుకోగలిగినాం. ఇవాళ అదేవిధంగా నర్సాపూర్కు డిపోను మంజూరు చేసింది. ఇదే వేదిక నుంచి కేసీఆర్ గారు అనౌన్స్ చేసి రాబోయే 2-3 నెలల్లో నర్సాపూర్ డిపో ప్రారంభం కాబోతా ఉంది. నర్సాపూర్లో చెక్ డ్యాంల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దుబ్బాకలో రామలింగారెడ్డి గారు అద్భుతంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని, రహదారులు గాని, ఫైర్ స్టేషన్ గాని, పాఠశాలలు గాని చాలా చక్కగా అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. మరి అదేవిధంగా పటాన్ చెరువులో మన కేటీఆర్ గారి సహకారంతో ఐటీ పార్క్ గాని, మెడికల్ డివైస్ పార్క్ గాని, 100 కోట్ల రూపాయలతోని భాష మైలారంలో ట్రీట్మెంట్ ప్లాంట్ గాని ఇవాళ అద్భుతంగా పటాన్ చెరువు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతా ఉంది. ఈరోజు గజ్వేల్ గురించి అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ఇవాళ అభివృద్ధికి నమూనా మన గజ్వేల్ నియోజకవర్గం. దేశానికే ఆదర్శంగా ఇవాళ గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతా ఉంది. ఈ 17 పార్లమెంట్ సీట్లలో అత్యధిక మెజార్టీతో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3,60,000 మెజార్టీ మన టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. 3,60,000 వచ్చింది. మరి ఇప్పుడు ఎంత ఇవ్వాలి? ఎంత ఇద్దాం? 5 లక్షలు. 5 లక్షలు పక్కన 5 లక్షలు ఇస్తామన్న వాళ్ళు అందరు చేయలేపట్టిన కార్యకర్తలు అందరు లేపినట్టేనా? మరి మాటల్లో చెప్పొద్దు, చేతల్లో చూపించేటోళ్ళు మెదక్ జిల్లా బిడ్డలం. ఆ రోజు 48 గంటలు రైలు రోకో చేస్తే మా దేవేంద్రన్ ఉన్నాడు. దేవేంద్రన్న, నేను, చాలా మంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యి ఇదే మెదక్ జైల్లో ఉన్నాం. 3 రోజులు ఉన్నాం. కానీ ఎక్కడ కూడా వెనకకు పోలే మనం. మరి రేపు కూడా అదే ఉద్యమ స్ఫూర్తితోని 5 లక్షల మెజార్టీతోని మెదక్ ఎంపీని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం బహుమానంగా ఇవ్వాలి. ఈ అభివృద్ధి కొనసాగాలి. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమా ఈ మెదక్ జిల్లా వలసల జిల్లాగా అయిపోయింది. ఆకలి జిల్లాగా మార్చిండ్రు. కానీ ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో వచ్చే జూన్ జూలై నాటికి కాళేశ్వరం నీళ్లొచ్చి మళ్లీ మెతుకు సీమగా ఈ మెదక్ జిల్లాను మార్చుకోబోతున్నామని మనం చేస్తా ఉన్నాం. మరి ఇంకా ఇది ముందుకు సాగాలంటే కార్యకర్తలు అందరం కూడా కష్టపడి బ్రహ్మాండమైన మెజార్టీతో మెదక్ ఎంపీని గెలిపించారు. ఇవాళ మన ఎంపీ గారు చాలా అదృష్టవంతుడు. ఆయన ముఖ్యమంత్రి గారికే ఎంపీ. ఎందుకంటే గజ్వేల్ నియోజకవర్గానికి కూడా ఎంపీ మన ప్రభాకర్ రెడ్డి గారు. ఈ అదృష్టం ఎవరికి దొరకలే, అది ప్రభాకర్ రెడ్డి గారికే దొరికింది. చాలా అదృష్టవంతుడు. చాలా బాగా పనిచేసిండు. వాస్తవానికి సౌమ్యుడు, తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పనిచేస్తాడు ప్రభాకర్ రెడ్డి. ఇవాళ నర్సాపూర్కు బ్రహ్మాండంగా నర్సాపూర్ మీదుగా మెదక్కు జాతీయ రహదారి సాధించిన ఘనత మన ప్రభాకర్ రెడ్డి గారిది. ఇవాళ మా సిద్దిపేటకు కేంద్రీయ విద్యాలయాన్ని సాధించిన ఘనత మన ప్రభాకర్ రెడ్డి గారిది. మన మెదక్కు సింథటిక్ కోర్టు మన స్టేడియంలో శాంక్షన్ చేయించిన ఘనత మన ప్రభాకర్ రెడ్డి గారిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాళ గజ్వేల్ రైలు 2-3 నెలల్లో వస్తుందంటే దాని వెనుక ప్రభాకర్ రెడ్డి కృషి ఉంది. చాలా బాగా పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యుడు మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. అంటే ఇవాళ ఎమ్మెల్యే మనమే ఉండడం, ఎంపీ మనమే ఉండడం, ముఖ్యమంత్రి మనమే ఉండడం, టీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల ఉండడం వల్ల ఇవాళ ఈ అభివృద్ధి సాధ్యమైంది. సో రేపు కూడా మెదక్ పార్లమెంట్ సీట్ను ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేసి ఈ అభివృద్ధి పరంపరను కొనసాగించుకుందామని చెప్పి నేను కార్యకర్తలందరికీ మనవి చేస్తున్నా. ఇవాళ మదన్ రెడ్డి అంకుల్ మొన్న మాట్లాడుతూ అంటుండు, నాకైతే 38,000 మెజార్టీ వచ్చింది, కానీ రేపు ఎంపీగా ఖచ్చితంగా 50,000కు పైగా మెజార్టీని సాధిస్తా అని చెప్పి మదన్ రెడ్డి గారు అంటుండ్రు. మైపాల్ రెడ్డి గారు ఇప్పుడే ప్రతిజ్ఞ చేసిండు, నాకైతే 30,000-35,000 వచ్చింది, కానీ 1,00,000కు తక్కువ మెజార్టీ ఇయ్యను, 1,00,000 రాసి పెట్టుకో అంటుండు మన మైపాల్ రెడ్డి గారు. ఇక మా పద్మమ్మ గారు అయితే డబుల్ మెజార్టీ ఇస్తా నాకంటే అంటుంది. మరి అందరూ చింత ప్రభాకర్ మొన్న మాట్లాడుతూ అంటుండు, నాకు 2,000 తక్కువ వచ్చినాయి, కానీ ఈసారి 30,000-40,000 వేలకు మించి మన మెదక్ ఎంపీ గారికి ఇచ్చి చూపిస్తా అని చెప్పి మా ఆర్సత్తెన్న చింత ప్రభాకర్ గారు అంటున్నారు. అంటే అందరం ఇంత స్ఫూర్తితో పనిచేస్తున్నాం. ఇవాళ మన సర్పంచ్ ఎన్నికల్లో 90% పైగా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఈ జిల్లాలో.
వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు తప్ప అసలు ఇతర పార్టీ సర్పంచులు లేనే లేరు. అంటే ఇవాళ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ మెదక్ జిల్లా అభివృద్ధి చెందాలన్నా అది టీఆర్ఎస్ పార్టీతోని గులాబీ జెండాతోనే సాధ్యమైద్దనే విషయంలో ఇవాళ ప్రజలందరికీ కూడా స్పష్టత ఉంది. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, ప్రజలు తయారున్నారు. కార్యకర్తలుగా ఆ ప్రజలను ఓటింగ్కు తెచ్చి డబ్బులు వేయించుకోవాల్సిన బాధ్యత ఈరోజు మన మీద ఉంది. జర ఎండాకాలం కొద్దిగా కష్టం ఎక్కువనే ఉంటుంది. ఎండలు మండినా మనం కార్యకర్తలం ఒక్క నెల రోజులు కష్టపడితే తప్పకుండా ఈ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా, దేశానికే ఆదర్శంగా మన కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేసుకుంటాం, తప్పకుండా ఆదర్శంగా నిలుపుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పటికే కాలాతీతమైంది కనుక ఇంకా నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కార్యకర్తలందరూ కూడా ఒక ప్రతిజ్ఞతోని ఇక్కడి నుంచి బయలుదేరి మన లక్ష్యం ఒక్కటే, రేపు తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీల్లో అత్యధిక మెజార్టీ ఎక్కడ అంటే అది మెదక్ జిల్లా నుంచే, మెదక్ పార్లమెంట్ నుంచే ఉండాలి. పోటీ కాంగ్రెస్ తో లేదు, పోటీ బీజేపీతో లేదు, పోటీ కరీంనగర్ పార్లమెంట్ తో ఉన్నది. మనకు పోటీ వరంగల్ పార్లమెంట్ తో ఉన్నది. మెజార్టీ కరీంనగర్ వాళ్ళు ఎక్కువ చేస్తారా, వరంగల్ పార్లమెంట్ వాళ్ళు చేస్తారా, మెదక్ పార్లమెంట్ వాళ్ళు ఎక్కువ పోటీ మెజార్టీ చేస్తారా అన్నది మనకే పోటీ తప్ప ఇవాళ ప్రత్యర్థులు ఆల్రెడీ చేతులు ఎత్తేసింది. పోటీ మెజార్టీలో పోటీ పడ్డాం. అత్యధిక మెజార్టీ ఇచ్చి మెదక్ జిల్లా గౌరవాన్ని మరింత ఎత్తుకు పెంచి కేసీఆర్ గారికి అత్యధిక మెజార్టీతో బహుమానంగా ఇచ్చి